అన్న ఇది ఈ క్వశ్చన్ మీకు హట్ అయి ఉండొచ్చు. బట్ ప్రాబబ్లీ నేను ఇన్ డెప్త్‌గా పోవాలి కాబట్టి బయట మీ గురించి అన్న మాటే మీ ముందు అడుగుతా అన్న. ఫిరోజ్ భాయ్ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి పుట్టి ఒక మార్కెటింగ్ తో జర్నీ స్టార్ట్ చేసి ఒక ఫుల్ డబ్బున్న ఒక క్యాష్ పార్టీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని రిచ్ కేటగిరీ రిచ్ పేస్ట్రీ లైఫ్ ఎంజాయ్ చేస్తుండు అని బయట వినిపిస్తుంది. వెరీ గుడ్ క్వశ్చన్. సో నా భార్య రిచ్, కానీ అంత సూపర్ రిచ్ కాదు. అండ్ నేను పెళ్లి చేసుకున్నప్పుడు నేను కూడా సంపాదించుకున్నా. ఏం సంపాదించుకున్నా? మార్కెటింగ్ అన్న. వినండి, మార్కెటింగ్ ఎప్పుడు మొదలు పెట్టినా 1999లో 2007లో పెళ్లి చేసుకున్నా. అప్పుడు నేను కూడా రిచ్, కానీ నాకంటే రిచ్ నా పెళ్ళం, కానీ సూపర్ రిచ్ కాదు. ఆయమకు కూడా నా లవ్ మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్ పటాయం చేసుకున్నారు డబ్బు కోసం. వినండి, కొద్దిగా పిచ్చి ఆయమకు ఉన్నది కాబట్టి పెళ్లి చేసుకున్నా. లేకుంటే రిచ్ పెళ్లి చేసుకోవాలి సూపర్ రిచ్ అంటే అప్పుడు 10 అమ్మాయిలు నా ఇంకా ఉన్నారు. ఎవరికో పట్టుకొని పెళ్లి చేసుకొని ఈ రాజకీయంలో ఉండాలి అంటే ఈ మొత్తం ఎలక్షన్లో ఎందుకు? అక్కడి నుంచి డబ్బులు తీసుకొని నామినేటెడ్ పోస్టులు స్టేట్ది కానీ సెంటర్ది కానీ ఈ పార్టీ లేకపోతే బీఎస్పీ కాదు ఎస్పీ లేకపోతే ఏదైనా పార్టీ నుంచి నామినేటెడ్ పోస్ట్ నేను తీసుకోది. నామినేటెడ్ పోస్ట్ ఎవరికి వస్తుంది? రోహిత్, ముగ్గురికి వస్తుంది. నంబర్ 1 ఇంటెలెక్చువల్ ఉండాలి, అది మనం లేం. 2 కుక్క కావాలి, అది మనం గాలేం. 3 మనీ, అది ఉంటే నేను నామినేటెడ్ పోస్టులు తీసుకుంటా కదా. ఫస్ట్ నా దగ్గర డబ్బులు ఉంటే ఇంత రిచ్ ఫ్యామిలీతో పెళ్లి చేసుకుంటే అస్సలు నేను రాజకీయంలో రాను. అట్లాంటి మైండ్ సెట్ నాకు ఉంటే మస్త్ వినండి, మస్త్ బిజినెస్ చేసుకున్నది. కొద్దిగా డబ్బులు ఉంటే పార్టీ గోవా, కొంత ఎక్కువ ఉంటే దుబాయ్ లండన్, ఇంకా ఎక్కువ ఉంటే లాస్ వేగస్. మంచి ఒక ఇల్లు దుబాయ్, నెక్స్ట్ ఇల్లు లండన్, రైట్. ముస్లిం ఉన్న 4 పెళ్ళి చేయవచ్చు. ఇక్కడ ఒక పెళ్ళం, అక్కడ ఒక పెళ్ళం. డ్రామా, ఫస్ట్ పెళ్ళం రిచ్, సెకండ్ పెళ్ళం సూపర్ రిచ్. సో అది నువ్వు అడిగిన క్వశ్చన్ బేస్లెస్. బట్ బయట వినిపించే మాట ఇది కదా నేను అడిగేది ఫిరోజ్ భాయ్. అరే ఎవరైనా చెప్తారా భాయ్? రైట్, అందరు పాజిటివ్ చెప్పాలి ఉండదు కదా. ఫిరోజ్ ఖాన్ డబ్బుల కోసం చేసుకున్నాడు, ఓకే రైట్ అనుకుంటున్నారు. అనుకొని చెప్తున్నా మీ ఛానల్ ముందు, నా పెళ్ళంకు నా అలాగా నేను ఎక్కువ పిచ్చి అంటే అది కొద్దిగా పిచ్చి. ఓకే, నా ప్రణాయంలో నా సఫర్లో నా రూట్లో ఈజీ అయిపోతుంది అట్లాంటి పెళ్ళం ఉంటే. వేరేది అంటే అరే ఎందుకు రాబాయి నీకు రాజకీయం ఎందుకు, ఆ విప్లవం ఎందుకు, ఈ పిచ్చితనం ఎందుకు, ఈ కొట్లాటలు ఎందుకు, ఈ జైలు ఎందుకు, ఈ బుల్లెట్లు ఎందుకు, ఈ కత్తిలు ఎందుకు, ఈ మర్డర్లు ఎందుకు, ఈ మొత్తం నెత్తి నొప్పిలు నీకు ఎందుకు అని. నాకు నెత్తి నొప్పి అయిపోతుంది, పెళ్ళి కాదు. అండ్ నేర్చుకో ఒకటి, లోకం మొత్తం నువ్వు కొట్లాడవచ్చు, ఇంట్లో నువ్వు గెలవాలి. అది ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అంతే. సో కొద్దిగా పిచ్చి అని చేసుకున్నా, అంతే సక్సెస్ అయినాం.